కంటెంట్ లేని వాడికి కులం గుర్తొస్తుంది. ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని కూడా అదే గుర్తొచ్చింది. తమ పార్టీలో ఏం జరుగుతుందో తెలియదు కానీ పక్క పార్టీలో మాత్రం ఎలా జరుగుతుందంటే ఆయన కామెంట్లు చేస్తున్నారు. సో ఇంతకు ఆయన ఏమన్నాడు, అసలు ఏం జరుగుతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ రవి సార్, కొడాల నాని కొన్ని విచిత్రమైన కామెంట్లు చేశారు. సో అంటే ఇంకా చెప్పాలంటే గురువింద కామెంట్స్. ఆ కామెంట్స్ ఏంటి, అసలు దాని వెనకాల వాస్తవం ఏంటి సార్? ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్లో నువ్వు చెప్పినట్టు కట్అవుట్ అన్న ఉండాలి, కంటెంట్ అన్న ఉండాలి అని సినిమా డైలాగ్. ఈ రెండు లేని ఎవరన్నా ఉన్నారంటే కొడాలి నాని. కట్అవుట్ లేదు, కంటెంట్ లేదు, కానీ పరుష పదజాలం, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించడంలో మాత్రం నిష్ణాతుడిగా కనిపిస్తూ ఉంటాడు. కొడాలి నాని అనగానే గుర్తొచ్చేది ఏంటంటే బూతులు. ఎవరికైనా సామాన్య పౌరులకు కూడా గుర్తొచ్చేది అదే. అయితే ఆయన లాజిక్గా కొన్ని లెక్కలు చెప్పాడు. ఎవరి గురించి చెప్పారు? జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులలో సామాజిక ఈక్వేషన్ తీశాడు ఆయన. సామాజిక ఈక్వేషన్ తీసి అసలు కమ్మోళ్ళ పర్సంటేజ్ ఎంత, కమ్మోళ్ళకి ఎంతమంది సీట్లు, ఇంతమందికి అవసరమా అనేది ఆయన లాజికల్ పాయింట్. అయితే ఇక్కడ ఆయన సేమ్ క్యాస్టే. అవును, సేమ్ క్యాస్టే, కానీ ఆయన ఆ సామాజిక వర్గం గురించి ఎక్కువ సీట్లు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నాను నేను. సో ఇదే ప్రశ్న ఆయన పార్టీకి, ఆయన ఉన్న పార్టీకి ఆయన గురించి కనుక వేసుకుంటే, పని ఆయన చెప్పిన లెక్క ప్రకారమే ఈ కమ్మ సామాజిక వర్గం ఎంత పర్సంటేజ్ ఉందో అంత పర్సంటేజ్కి ఆయన ఉన్నటువంటి పార్టీలో టికెట్లు ఇప్పించుకోగలిగాడా? ఒకటి. రెండు, అసలు రాష్ట్ర చరిత్రలో ఆ సామాజిక వర్గం లేకుండా క్యాబినెట్ ఎప్పుడూ లేదని చెప్పి చెప్తూ ఉంటారు. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కనిపిస్తుంది ఆ సామాజిక వర్గం లేకుండా. దాన్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా కొడాలి నాని? కొడాలి నాని చెప్పినటువంటి లెక్కలు తీసుకుంటే కనుక ముందు తెలుగుదేశం పార్టీని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాడు. జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పరుష పదజాలంతో ఎవరు ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళకే నా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారని, అలాంటి కండిషన్స్ కూడా పెడతాడని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లీడర్లలో ఆల్మోస్ట్ అందరూ చెప్పినటువంటి మాట. నువ్వు ముందు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ప్రెస్ మీట్ పెట్టి పరుష పదజాలంతో మాట్లాడు, ఆ తర్వాత నీకు టికెట్ ఇస్తానని చెప్పారని చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డే చెప్పారు అఫీషియల్గా. కానీ నేను అలాంటి పదజాలను వాడనని చెప్పారు. ఆ తర్వాత చాలామంది అలాంటి చెప్పారు. సో ఇప్పుడు అక్కడ మనుగడ సాగించాలని అంటే కొడాలి నాని ఖచ్చితంగా ప్రతిరోజు ఆయన నోరు పారేసుకోవాల్సిందే. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద. ఏ రోజు ఆయన నోరు పారేసుకోవడో ఆ రోజు ఆయన చీటి చినిగిపోయినట్టే తాడేపల్లి కోర్టులో. అందుకని ఆయన తన ఉనికి కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీని ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే వాస్తవాలు తీసుకుంటే ఫస్ట్ తను ఇంప్లిమెంట్ చేసుకొని పక్క వాళ్ళకి చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు లిస్టు తీసుకుంటే సలహాదారు లిస్టు 90% రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ. ఈ 3 పోస్టులు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇంపార్టెంట్, చాలా కీలకం. ఈ 3 రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటిది మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా ఉందని అంటే ఒకే సామాజిక వర్గం సంబంధించిన చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముఖ్యమంత్రి ఉన్నారంటే అందులోనూ కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు ముగ్గురు కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇది రికార్డు ఆంధ్రప్రదేశ్లో. దీనికి ఏం చెప్తారు కొడాలి నాని? అంటే ఒక విమర్శ చేసేటప్పుడు దాని సద్విమర్శ అయి ఉండాలి. సద్విమర్శ అయితే డెఫినెట్గా దాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు. నీ పార్టీలో ఏం జరుగుతుంది, నీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఏమాత్రం పరిశీలించకుండా ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్చి వేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టారంటే కేవలం తన ఉనికి కోసమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన లెక్కలు కనుక తీసుకుంటే ఆయన ఏం చెప్తున్నారు? ఆయన సామాజిక వర్గానికి మొత్తం సామాజిక వర్గాన్ని లెక్కలు తీసుకుంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం 3% కమ్మ సామాజిక వర్గం ఉందని చెప్తున్నారు. ఎవరు చెప్పారు 3% ఉందని చెప్పి? 15% దాదాపుగా ఉంది. 10-15% ఉందని చెప్పి లేటెస్ట్ చెప్తూ ఉన్నారు. తర్వాత ఆ 3% ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 31 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. 20% ఓటింగ్ ఉందని చెప్పి చెప్పుకుంటున్నటువంటి కాపు సామాజిక వర్గానికి 21 సీట్లు కేటాయింపు. రానున్న రోజుల్లో మరొక 10 సీట్లు
ఇస్తారని చెబుతున్నారు. 31 సీట్లు కమ్మ సమాజ వర్గానికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 24 సీట్లతోటి పవన్ కళ్యాణ్ సంతృప్తి చెందడం ఏంటి? ఇదంతా కూడా 80 లక్షల కాపులను పాతాళానికి తొక్కుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అసలు నాకు విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది దేశంలో ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ ఇంక్లూడింగ్ నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, అసలు పొత్తు పెట్టుకోకుండా కూటమికి ఏర్పడకుండా రాజకీయాలు చేసాయా? చీల. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? 2019లో కూటమి కట్టకుండానే ఆయన అధికారంలోకి వచ్చారా జగన్మోహన్ రెడ్డి? అంటే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గానే అయినది. ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆయనకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందా? టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున 2019లో బీజేపీ సపోర్ట్ చేసిందా? ఈ సపోర్ట్ లేకుండా ఆయన గెలిచాడా? ఈ సపోర్ట్ లేకుండా గెలిచానని చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుండె మీద చేసుకొని ఈ కొడాలని అని చెప్పాలి. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు అది మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది ఒక విజ్ఞత అనేది ఉండాలి ఎవరికైనా. అవును. కూటమి కట్టకుండా ప్రజాస్వామ్యంలో కూటమి అనేది ఒక ప్రక్రియ. ప్రజాస్వామ్యంలో దానికి అనుమతి ఉంది. ప్రజలు దాన్ని తిరస్కరిస్తారా లేకపోతే అనుకూలంగా ఉంటారా అనేది వాళ్ళ ఇష్టం. వ్యతిరేకిస్తారా లేకపోతే దాన్ని స్వాగతిస్తారా అనేది ప్రజలకు వదిలిపెట్టకుండా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకో అర్థం కావట్లేదు నాకు. అంటే వాళ్ళు ఉడికిపోతున్నట్టు అనిపిస్తుంది. జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల షేరింగ్లో అదేదన్నా ఉంటే జనసేనకు ఉండాలి. జనసేన హ్యాపీగా ఉన్నారు, జనసేనాని పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఉన్నారు, ఏమాత్రం పొరపచ్చాలు లేవు. తెలుగుదేశం పార్టీ సరే హ్యాపీగా ఉంది. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలికి పడుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనేమో పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు, మేము పోటీ చేయం బాబు మీ పార్టీలని అది మాట్లాడరు. వాళ్ళ సీట్ల షేరింగ్ గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు. ఏదో వైసీపీ జనసేనకు అన్యాయం జరిగిందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. అదే లాజిక్ అర్థం కావట్లా. ఇప్పుడు అన్యాయం జరిగితే జనసేన వాళ్ళు మాట్లాడాలి, జనసేన అని పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. తాడేపల్లిగూడెం సభలో అద్భుతంగా ఉంది, ఇది 24 సీట్లతోటి మేము పాతాళాన్ని దుక్కుతాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. మాకు 24 సీట్లు చాలు, మా బలం అంతేను, మాకు బూత్ లెవెల్లో నిర్మాణం పార్టీగా పూర్తిగా జరగలేదు కాబట్టి 24 సీట్లే చాలు, 24 సీట్లు ఎన్ని గెలుస్తాం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే టెంప్టేషన్ చేసి జనసేన పార్టీకి ఎక్కువ షేరింగ్ కనిపిస్తే ఆ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు అనేది వాళ్ళ యొక్క మైండ్ గేమ్. అంతకుమించి నాకేం కనిపించట్లా. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు 151 మందిలో ఎంతమంది ఉన్నారు? రెడ్డి సామాజిక వర్గం పర్సంటేజ్ అంతా 4% 5% ఉంటుంది రెడ్డి సామాజిక వర్గం, లేదా ఒక 8% ఉంటుంది, లేదా 10% వేసుకో. మరి ఎంతమంది ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం? ఇప్పుడున్న 151 మంది ఎమ్మెల్యేలు రేపు జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టికెట్లు ఇస్తున్నారు? అంతెందుకు ఈ మధ్యకాలంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మార్చారు కదా చాలామందిని. ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మార్చారని చెప్పి చెప్పగలరా ఈ కొడాలని? ఆ లెక్కలు తీయగలరా? మొత్తం బీసీలు ఎస్సీలను మార్చారని చెప్పేసి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు కదా బీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కేవలం ఎస్సీలు బీసీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల యొక్క గ్రాఫ్ బాగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వాళ్ళల్లో 60 మందిని మారిసి 50 మంది వాళ్ళే ఉన్నారు కదా. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎందుకు మార్చలేదు? మార్చినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళే ఉన్నారు కదా, వెనుకబడిన వర్గాలే ఉన్నారు కదా, అది ఎందుకు మాట్లాడు కొడాలని? అంటే కొడాలని అని చేత జగన్మోహన్ రెడ్డి తన ఆందోళనని తన అలజడిని ఈ రూపంలో తీర్చుకుంటున్నాడని చెప్పి మనం భావించాలి. లేదంటే కొడాలానికి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పని అండి? తెలుగుదేశం పార్టీ జనసేన సీట్ల షేరింగ్ విషయంలో వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఎంతమందికి నిచ్చుకుంటారు. రేపు ప్రజలు తిరస్కరిస్తే వాళ్ళు అనుభవిస్తారు, నీకేం పని? పని నువ్వేమైనా కరెక్ట్గా చేసావా? నువ్వు కరెక్ట్గా చేసి నువ్వు ఎస్సీ ఎస్టీలకి మొత్తం 100 లేదంటే 120 130 సీట్లు ఇచ్చేసి మేము ఇచ్చాము మీరు ఇవ్వలేదని చెప్పి నువ్వు ప్రచారంకి వెళ్ళు ప్రజల్లోకి. నువ్వు చెప్పినట్టు ఎదుటి పార్టీలు పాలసీలు అమలు చేయాలని అంటే ఎందుకు చేస్తారు? నువ్వు ప్రభుత్వంలో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటూ ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తేనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు నువ్వు. అలాంటిది పార్టీలో సంస్థాగతమైన మార్పులు కానీ లేదంటే పార్టీ టికెట్ల విషయంలో నీ జోక్యం ఏంటి అసలు? నీకేం పని? ఒకవేళ వాళ్ళ సీట్ల షేరింగ్ విషయం అన్యాయం జరుగుతుంటే జనసేన ప్రశ్నిస్తుంది. సీట్ల షేరింగ్ విషయంలో తప్పు జరిగితే ప్రజలు తిరస్కరిస్తారు, అది మేలే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తే. అంటే యాక్సెప్టెన్సీ పబ్లిక్లో కనిపిస్తూ ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ
అది తట్టుకోలేక ఆక్రోశాన్ని ఈ రూపంలో వెళ్ళగక్కుతున్నట్టుగా అనిపిస్తుంది ఆయన మాటల్లో. లేదంటే ఆయన పార్టీలో ముందు ఆయన గురువింద ఏదో అంటారు కదా, గురువింద సామెతలాగా ముందు ఆయన పార్టీలో చూసుకోవాలి కదా. ఆయన పార్టీలో చూసుకోకుండా ఇలా అన్నారంటే ప్రజలు ఇప్పటికే తిరస్కరిస్తున్నారు ఆయన. గ్రాఫ్లో వెనకబడ్డారు. ఆయనకి టికెట్ ఇస్తారా లేదా గుడివాళ్ళు అనేది వినిపిస్తుంది తాడేపల్లి కోటలో. ఇప్పుడు ఇంకా ఈ విధంగా మాట్లాడితే ఉన్న గ్రాఫ్ కూడా పోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు చివరి నిమిషంలో సారీ కొడాలి, ఈసారి పోటీ చేద్దుకుని ఇప్పుడు తప్పుకో అని చెప్పి చెబుతాడు జగన్మోహన్ రెడ్డి. సారీ కూడా చెప్పడు, తప్పుకో అని చెప్తారు. తప్పుగా అని చెప్తాడు. మన క్యాబినెట్ నుంచి కన్నా తప్పించేశారు కదా, సింపుల్గా తప్పించేసి ఇమీడియట్గా పోయి గొడ్డల సైట్లో పడుకొని ఆయన పొజిషన్ మనం చూసాం కదా, ఫోటో కూడా వైరల్ అయింది. అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వల్లభనేని వంశీ చీటీ చినిగిపోయింది. ఇప్పుడు ఈయన చీటీ కూడా చినిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలోనే. దాన్ని చూసుకోకుండా ఇంకా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పరుష పదజాలతో మాట్లాడితే, తెలుగుదేశం పార్టీని పరుష పదజాలతో మాట్లాడితే తన ఉనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదిలంగా ఉంటుంది అనుకుంటే ఆయన భవిష్యత్తులోనే దానికి మూల్యం చెల్లించక తప్పదు. చెల్లించే అవకాశం కూడా లేకపోలేదు. సో టీడీపీ జనసేన పొత్తును చూసి వైసీపీ భయపడుతుంది. అందుకే కొడాలి నాని విచిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇవాళ అప్డేట్. థ్యాంక్ యూ.